16వ అధ్యాయం 10వ వచనం నుండి ఏమని ఉంటుందంటే, అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, అధికారం కలిగిన తెగుళ్ళపై అధికారం కలిగిన దేవుని నామమును దూషించిరి గాని వారు మారు మనసు పొందిన వారు కారు అని ఉంటుంది. కాబట్టి మారు మనసు పొందమని దేవుడు సెలవిస్తాడు. కానీ ఆ యొక్క పుండ్లను బట్టి, ఆ యొక్క బాధలను బట్టి, వారికి కలిగిన విమర్శలను బట్టి, వేదనలను బట్టి దేవుణ్ణి దూషిస్తారు. కానీ వారు మారు మనసు పొందిన వారు కారు. వారు నాలుకలు అడ్డం గరుచుకొని అలా చస్తారు, కానీ వారి క్రియలు మాని మారు మనసు పొందిన వారు కారు. కాబట్టి దేవుడు మనిషి జీవితంలో మార్పు కోరుకుంటున్నాడు. మారు మనసు పొందుకోమని కోరుకుంటున్నాడు. మార్పు కోరుకుంటున్నాడు కనుక నువ్వు నేను మారాలి. కాబట్టి మరి